వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు డివోషనల్ పేజ్. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం భక్తి పూజా విధానాలు, పుణ్యక్షేత్రాలు, ధర్మ సందేహాలు, మనసుకు ఆహ్లాదం కలిగించే మంచి మాటలు గురించి తెలియజేయటం. దయచేసి మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ చిహ్నంపై క్లిక్ చేయండి. మేము చేసే కొత్త వీడియోస్ నోటిఫికేషన్లు మీకు వస్తాయి. తిరుమల శ్రీవారి ఆలయ సంపదను రక్షించే ఈ దేవతల గురించి మీకు తెలుసా? తిరుమలకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఉంటాయి. తిరుమల శ్రీవారి ఆలయ సంపదను కాపాడేందుకు దేవతలు ఉంటారన్న సంగతి మీకు తెలుసా? ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల ఆలయం దేశంలోనే సుప్రసిద్ధ దేవాలయం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని క్షణకాల దర్శనం జన్మజన్మల పుణ్యంగా భావిస్తూ ఉంటాం. అలాంటి వెంకటేశ్వరుని ఆలయ సంపదను కాపాడేందుకు కొందరు దేవతలు ఉంటారన్న విషయానికి చాలా మందికి తెలిసి ఉండదు. శ్రీవారి ఆలయ మహాదర్శనం దగ్గర నేలపై నీళ్లు ఉంటాయి. అక్కడ మనం కాళ్ళు కడిగే పనిలో నిమగ్నమై అక్కడ ఇద్దరు దేవలకు సంబంధించిన 2 విగ్రహాలను గమనించాం. అవి చాలా చిన్నగా ఉండటంతో మన చూపు ఆ విగ్రహాలపై పడదు. అసలు ఆ విగ్రహాలు కథేంటో, ఆగమ శాస్త్రం ఏం చెబుతుందో చూద్దాం. ఒక ఆలయ నిర్మాణం పూర్తవ్వాలంటే ఎన్నో నియమాలు, నిబంధనలు ఉంటాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో విధమైన పూజా నియమాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఆ నియమాన్నే ఆలయ ఆగమ శాస్త్రం అని అంటారు. ఆ ఆగమ శాస్త్రం అనుగుణంగా పరివార దేవతలు, ఆలయ ఏర్పాటుకు అనువైన ప్రాంతం ఈ విధంగా ఎన్నో అంశాలను పరిగణలోనికి తీసుకుంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైఖాసన ఆగమం ప్రకారం పూజ నివేదనలు సాగుతుంటాయి. ఇక పరివార దేవతలను కూడా ఆగమ శాస్త్రం ప్రకారమే నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయ మహాదర్శనం ద్వారా దగ్గర మనం కాళ్ళు కడిగి పనిలో నిమగ్నం అవుతుంటాం. అక్కడ 2 విగ్రహాలు చిన్న పరిమాణంలో ఉంటాయి. ఆ విగ్రహాలను ఎవరు కూడా గుర్తించరు. అసలు ఆ విగ్రహాలు ఏమిటి? అక్కడ ఎందుకు ప్రతిష్ఠించారు? ఆగమ శాస్త్రం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ శ్రీనివాసుడు వెలసిన దివ్యక్షేత్రం తిరుమల తిరుపతి. నిత్యం శ్రీవారి దర్శనార్థం 1,00,000 మందికి పైగా తిరుమల వస్తుంటారు. సంపన్న దేవుళ్లలో మొదటి స్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిత్యం శ్రీవారికి ఒక హుండీ ద్వారానే ₹3 నుంచి 4 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఈ విధంగా స్వామివారికి 1000 కోట్ల రూపాయలు వస్తుంది. ఇప్పుడైతే టీటీడీ దేవస్థానం, పాలక మండళ్లు వచ్చాయి. స్వామివారి సంపదను కాపాడే దేవతలు వారిద్దరేనని ఆగమం చెబుతోంది. కొన్ని వేల ఏళ్ల నాటి నుంచి ఆలయ మహాద్వారానికి ఆనుకోని శ్రీవారి సిరులను కాపాడుతున్నవారు ఆ ఇద్దరు దేవతలైన శంఖనిధి, పద్మనిధి. శ్రీవారి ఆలయ మహాద్వార గడపకు పంచహోల మూర్తులుగా 2 అడుగుల పంచలోహ మూర్తులు ఇద్దరు ఉన్నారు. వారినే శంఖనిధి, పద్మనిధి దేవతలుగా పిలుస్తారు. ద్వారానికి ఎడమ వైపు 2 శంఖకాలు ఉన్నవో రక్షణ దేవత పంచలోహ మూర్తి ఉంటుంది. ఈ దేవతనే శంఖనిధిగా పిలుస్తారు. ఇక కుడివైపు 2 చేతుల్లో 2 పద్మాలతో మరో రక్షణ దేవత విగ్రహం ఉంటుంది. ఈ దేవతనే పద్మనిధి దేవత అంటారు. ఇక నిధి దేవతలను ఆలయానికి 3వ ప్రాకారంలో ప్రతిష్ఠించడం ఆగమ శాస్త్రంలో ఆనవాయితీ. ముక్కోటి ప్రదిక్షిణ, విమాన ప్రాకారం, సంపంగి ప్రాకారంలో శంఖనిధి, పద్మనిధి దేవతలను ప్రతిష్ఠించారు. ఆలయంలోకి వెళ్లే ముందు ఆలయం నుంచి బయటకు వచ్చాక ఈ దేవతలకు నమస్కరించడం మంచిదని ఆగమం చెబుతోంది.